हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दत्तम नातो पाటు అందరూ ప్రార్థనలు ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन मिलितं येन तस्मै तस्मै श्रीगुरवे श्रीगुरवे नमः। नमः। श्रीचैतन्यमनोभीष्टं मनोभीष्टं स्थापितं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं दधाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलां कमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगन ललित श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ। మనం శ్రీమద్ భగవద్గీత యథాతథంలో ఉన్నాము। ఆ 17వ అధ్యాయంలో మనము ఇప్పటివరకు ఏ విషయాలు చర్చించుకున్నాము దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి। హరే కృష్ణ ప్రభుజీ. హరే నిన్నటి కృష్ణ। నిన్నటి క్లాస్లో 8, 9, 10 శ్లోకాలు చెప్పారు. ఈ గుణ వైజ్గా సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు, ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సత్వగుణం సత్వగుణంలో ఉన్న వాళ్ళు పవిత్రమైన ఆహారాన్ని, తర్వాత బలం, ఆరోగ్యం వాటికి సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటారు. తర్వాత పులుపు, చేదు, మిక్కిలి చేదు, ఉప్పుగా ఉన్నట్టు వేడిది, తీవ్రమైన చల్లగా అట్లాంటివన్నీ రజోగుణం వాళ్ళు తీసుకుంటారు. తర్వాత తమోగుణం వాళ్ళు 3 గంటలు అంటే భోజనం చేయడానికి 3 గంటల ముందు తీసుకున్న ఆహారం కూడా పనికిరాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత బాగా పాచిపోయింది, వాసన వచ్చిన ఆహారం అట్లాంటి తీసుకుంటారు అని చెప్పేసి తమోగుణం వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు। హరే కృష్ణ। థ్యాంక్ యూ వెరీ మచ్। అయితే మనకి శ్రీమద్ భగవద్గీత అంతర్గతంగా శ్రీకృష్ణ భగవానుడు చాలా చాలా ప్రాథమికమైనటువంటి విషయాల గురించి ఇక్కడ చర్చించారు ఇంతవరకు। అంటే ఏ విధమైనటువంటి గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆరాధనలు చేస్తారు, ఏ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు అనేటటువంటి విషయాల నుండి మొదలు పెట్టాడనమాట। సో మనకి భగవద్గీత ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మన మనస్సు బుద్ధి చాలా సాత్వికంగా ఉంటుంది, మనకి సాత్వికమైనటువంటి ఆలోచనలు ఆ వస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ భగవద్గీతలో చెప్పారనమాట। ఓకే। అయితే ఆ కొంతమంది అంటుంటారనమాట భగవద్గీతలో మాంసాహారం స్వీకరించద్దు, ఇంకో రకమైనటువంటి ఆహారం స్వీకరించద్దు అనేటటువంటి విషయం ఎక్కడా చెప్పలేదు కదా అని అంటుంటారనమాట। అయితే భగవంతుడు ఏం చెప్పాడు అంటే ఏ ఆహారం ఏ కోవలో కిందికి వస్తుంది, ఏ గుణం కిందికి వస్తుంది అని చెప్పేసి చెప్పాడనమాట। సో మనం ఈ 17వ అధ్యాయం చదువుతున్నంత సేపు చర్చించుకుంటున్నంత సేపు మనము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట। 14వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకం చెప్తారు। ఏమని చెప్తారంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసి జగన్యగుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసి అని చెప్పేసి
సాత్వికమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైనటువంటి గుణము, సాత్వికమైనటువంటి బుద్ధి, సాత్వికమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఊర్ధ్వం గచ్చంతి, ఊర్ధ్వలోకాలకి, ఉన్నత లోకాలకి ప్రయాణం చేస్తారు శరీరం వదిలిపెట్టిన తర్వాత. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసి. ఓకే, రాజసికమైనటువంటి బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు? మధ్యే తిష్టంతి అని చెప్పారు. అంటే ఏంటి? భూలోకమునందే ఉంటారు ప్రభుజీ. భూలోకంలో మళ్ళీ మళ్ళీ ఇక్కడే పుడుతూ ఇక్కడే ఉంటారన్నమాట. ఓకే, అలాగే అదో గచ్చంతి తామసి అని చెప్పారు. అంటే తామసికమైనటువంటి ఆలోచనలు, అలవాట్లు, పద్ధతులని పాటిస్తున్నటువంటి వారు అధోగచ్చంతి, అంటే అధోగతి పాలవుతారు. సో ఈ సృష్టిలో అధోగతి పాలవడం ఏంటి అంటే ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి అవకాశం లేనటువంటి జన్మ ఎత్తడం ఏదైతే ఉందో అది అధోగతి అన్నమాట. ఆ, గతి పాలవడం అన్నమాట. అది పక్షుపక్షాదులు ఉన్నాయి, వాటికి భగవద్గీత వినాలని, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలని, ఆ మన భగవంతుడికే నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలని, లేదంటే ఆ కేవలం ఒక భాగస్వామితోటే శారీరక సంబంధాన్ని పెట్టుకోవాలని, ఆ ఆ, ఇట్లాంటి నియమాలు ఏముండవు వాటికి. వాటి ఇచ్ఛానుసారం ఏ విధంగా ప్రవర్తించాలనిపిస్తే ఆ విధంగా ప్రవర్తించుకోవచ్చు. అది ఆ అధోగతి జన్మలో, అధ జన్మలో ఉన్నటువంటి వాటికి ఉంటుందన్నమాట. ఎలాంటి ధర్మము, నియమము ఇలాంటివి ఏవి ఉండవు వాటికి. సో అట్లా ఆ ఈ అధోగతి చెందినటువంటి జీవులకి వాటి యొక్క పరిస్థితి అలా ఉంటుందన్నమాట. ఇంకా ఆ అదే ఆ పరంపరలో ఎన్నో ఒకటి తర్వాత ఇంకొకటి అట్లా అట్లా అందులోనే ఆ మన 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షల మనుష్య ఆ సంబంధం ఉన్నటువంటి జన్మలు తప్ప మిగతా అన్ని జన్మలు పొందుతా ఉంటారన్నమాట. ఎప్పుడన్నా ఎక్కడైనా ఏదో అదృష్టవశాత్తు ఎవరో ఎక్కడో గుడి దగ్గర ప్రసాదం పడేస్తే తినడమో, లేదంటే ఏ వైష్ణవుడి యొక్క ఎంగిలి తినడం వల్లనో మళ్ళీ ఆ జన్మలో నుండి ఉన్నత జన్మ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భగవంతుడు ఎన్నో విషయాలు ఇచ్చారు. ఓకే, యజ్ఞము, దానము, తపస్సు. ఓకే, అలాగే మనమంతా శరీరాలను నిలుపుకోవడానికి ఆహారము. ఓకే, సో వీటిలో ఇవన్నీ కూడా మొట్టమొదటిది ఆహారం. మన శరీరాన్ని నిలుపుకోవడానికి ప్రతిరోజు మనం సేవించవలసింది ఆహారం. ఓకే, సో ఆహారం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటే ఉన్నత స్థితిలో ఉంటాం. ఓకే, ఆ తర్వాత మన శరీరం నిల్చున్న తర్వాత, ఆహారం స్వీకరించిన తర్వాత, ఇంకా మనము ఈ జన్మ తీసుకున్న తర్వాత కర్మలను ఆచరించాలి కాబట్టి, మనకి నిర్దేశించినటువంటి కర్మల్ని మనం ఆచరించాలి కాబట్టి, ఆ కర్మలను ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఆచరిస్తే అవి ఏ కోవ కిందికి వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనము తదుపరి శ్లోకాల్లో తెలుసుకుంటాము. సో ఈరోజు 17వ అధ్యాయం 11వ శ్లోకంలో నుండి మనం ఆరంభించుకుందాం. నాతో పాటు అందరూ చెప్పండి. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విద్ధి దిష్టోయ ఇజ్యతే యష్టవ్యమేతి మనః సమాధాయ సాత్వికః. మళ్ళీ ఒకసారి చెప్తాం. అఫలాకాంక్షిభిర్ యజ్ఞో విద్ధి దిష్టోయ ఇజ్యతే యస్తవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. కిషన్ ప్రభు అనువాదాన్ని చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శాస్త్ర నిర్దేశానుసారము తమ స్వధర్మమని భావింపబడుచు ఫలములు కోరని వారిచే చేయబడు యజ్ఞములందు సాత్విక యజ్ఞమనబడును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే భువనేశ్వరి మాతాజీ భాష్యంను చదవండి. కోల్ మాతాజీ, అందరికీ ప్రణామాలు. భాష్యం. శ్రీల ప్రభుపాదకు జై. ఏదేని ఒక ప్రయోజనము మనస్సును అందించుకుని యజ్ఞము చేయుట సర్వసాధారణము. కానీ ఇక్కడ అటువంటి కోరిక ఏదియూ లేకుండా యజ్ఞము చేయవలనని చెప్పబడినది. అది సదా స్వధర్మమును దృష్టితో చేయవలెను. దేవాలయములందు గాని క్రైస్తవ ప్రార్థనా మందిరములందు గాని నిర్వహింపబడు కార్యక్రమములను మనము ఉదాహరణముగా తీసుకొనవచ్చును. సాధారణముగా అవి ఏదేని ఒక ప్రత్యేకమైన భౌతిక ప్రయోజనము కొరకై చేయబడును. కనుక అవి సత్వగుణమునకు సంబంధించి మాతాజీ వాయిస్ వినబడడం లేదు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పవర్ పోయి ఉంటుంది మాతాజీ చెప్ వినపడలేదా మాతాజీ? సంబంధించినవి కావు. వినిపిస్తుంది. అక్కడి నుంచి ఎవరైనాను స్వధర్మమనుడి భావనలో మందిరమునకు లేక చర్చికి వెళ్లి దేవాది దేవునకు ప్రణమిల్లి పుష్పములను మరియు ఆహార పదార్థములను ఎట్టి భౌతిక లాభమును ఆశింపకుండా భక్తితో సమర్పింపవలను. కేవలము భగవానుని పూజ నిమిత్తమే దేవాలయములకు వెళ్ళుట వలన ప్రయోజనము లేదని అందరూ భావిస్తుంటారు. కానీ శాస్త్రములందు భౌతిక ప్రయోజనములను ఆశించి పూజ చేయవలనని ఆదేశించుట లేదు. భగవానుని ప్రణామములు సమర్పించుట కొరకు మాత్రమే మానవుడు దేవాలయములకు వెళ్ళవలెను. అది మానవుని సత్వగుణమునందించగలదు. కనుక శాస్త్ర దేశములను అనుసరించుట మరియు దేవాది దేవునికి ప్రణామములు అర్పించుట వంటి కార్యములు ప్రతి నాగరిక వ్యక్తి ధర్మమై ఉన్నది. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరి హరి హరి. థ్యాంక్ యూ. తర్వాత శ్లోకం యజ్ఞము గురించినటువంటి విషయము ఇక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి యజ్ఞము ఏ గుణముతో చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయము తర్వాత 2 శ్లోకాల్లో ఉంది. అవి కూడా చదివి మనము ముందుకు మనం కొద్దిసేపు చర్చించుకో. నాతో పాటు చెప్పండి. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ ఆం యజ్ఞం విద్ధి రాజసం. మళ్ళీ ఒకసారి చదువు. అభిసంధాయితు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తాం యజ్ఞం విద్ధి రాజసం. కోట ఉషా మాతాజీ అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ భరత శ్రేష్ఠ, ఏదేని ఒక భౌతిక ప్రయోజనము కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరోజా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. శ్రీల ప్రభుపాద జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. కొన్ని మార్లు యజ్ఞములు మరియు కొన్ని కర్మలు స్వర్గలోక ప్రాప్తి కొరకు లేదా ఈ జగత్తున ఏదేని భౌతిక ప్రయోజనం కొరకు చేయబడుచుండను. అట్టి యజ్ఞములు ఆచార కర్మలు రజోగుణ ప్రధానమైనవిగా భావింపబడను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 3వ శ్లోకం కూడా చదువుదాం. నాతో పాటు అందరూ చెప్పండి. విద్ధిహీనమస్రాష్టన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఉషారాణి మాతాజీ అనువాదం చదవండి.
హరే కృష్ణ. ఉషారాణి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ భాష్యం బై అనువాదం శీల అనువాదం అనువాదం. చదువు. అనువాదం హరే చదువు. ప్రభుజీ. శాస్త్ర నిర్దేశముల ఎడ గౌరవం లేకుండా ప్రసాద వితరణం కాని, వేద మంత్ర పఠనం గాని, పురోహితాదులకు సంభావనలు కాని లేకుండా శ్రద్ధారహితంగా చేయబడు యజ్ఞం ఏదైనాను తమోగుణ ప్రధానమైనదిగా భావింపబడును. థ్యాంక్ యూ. ధన్యవాదములు హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. గిరిజా రామారావు మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. భాష్యమై శ్రీల విశ్వగురు శ్రీల ప్రభుపాదకి జై. ప్రభుజీ అది బయటలోనే ఉండనియరా ప్లీజ్. సరే మాతాజీ. తమోగుణంలో కూడి ఉన్నట్టి శ్రద్ధ వాస్తవమునకు శ్రద్ధ రాహిత్యమే ఎనబడును. కొందరు ధనార్జన కొరకు మాత్రమే ఏదేని దేవతలను పూజించి శాస్త్రాదేశములను లెక్క చేయక ఆ దినమును వినోదముల కొరకు ఉపయోగింతురు. అట్టి ఆడంబరాలతో కూడిన మత ప్రదర్శనలు నిజమైనవిగా గుర్తింపబడవు. అవి అన్నిను తమోగుణమునకు సంబంధించినట్టివే. అవి కేవలము రాక్షస స్వభావం కలిగించునే గాని మానవ సమాజంకు హితకరములు కాజాలవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాదం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. అయితే మనకి శ్రీమద్ భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం యొక్క సారం ఏంటి? అర్జునుడు విషాద అర్జున యోగం. కృష్ణ అర్జున విషాద యోగం. ఓకే. అర్జునుడు ఏడుస్తాడు, యుద్ధం బాధపడతాడు, మోహానికి అన్నప్పుడు గురవుతాడు. తర్వాత భగవంతుడు అర్జునుడికి హితబోధ చేస్తూ 2వ అధ్యాయంలో యొక్క సారం ఏంటి? ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తారు మాత్రం. అదొకటేనా? ఇంకా అది కాకుండా ఆ, కృష్ణ తన యొక్క కర్తవ్యాన్ని, అర్జునుడికి అంటే తన అర్జునుడి యొక్క కర్తవ్యం కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. తెలుసు ప్రభుజీ. తర్వాత 3వ అధ్యాయం పేరేంటి? కర్మయోగం. 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 13వ అధ్యాయం. 13వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం. ఓకే. సో 3వ కర్మయోగం. అధ్యాయం పేరు కర్మయోగం. కర్మయోగం యొక్క సారం ఏంటి? కర్మల గురించి చెప్తాడు ప్రభుజీ. ఎటువంటి కర్మలు చేయాలి, ఆశించకుండా నేను కర్మ చెయ్యు అని చెప్తాడు ఆయన. ఎలా కర్మ చేసి జీవించాలి అనే దానికి చెప్తారు. ఓకే. సో అర్జునుడు ఎప్పుడైతే లేదండి ఇంత ఘోరమైనటువంటి యజ్ఞం చేయాల్సిన అవసరం ఏంటి, మీరు కేవలం బుద్ధి యోగాన్ని నేర్చుకోమంటున్నారు కదా, అదే నేర్చుకుంటే పోయేది, అది నేర్చుకుంటే సరిపోతుంది కదా, ఈ యజ్ఞం ఎందుకు చేయాలి అని అంటే, అప్పుడు భగవంతుడు అట్లా కాదు నాయన, లోకంలో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. జ్ఞాన మార్గంలో వెళ్ళేవారు, అలాగే కర్మయోగం ద్వారా వెళ్ళేవాళ్ళు. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరు చేయవలసిందే. కనీసం శరీరాన్ని నిలుపుకోవడానికైనా కర్మను ఆచరించవలసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కర్మని చేయవలసిందే అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తూ, మొట్టమొదటిగా ఈ సృష్టిని ఆరంభించిన తర్వాత నేను ఒక నియమాన్ని పెట్టాను అని చెప్పేసి అర్జునుడికి చెప్తాడనమాట. సహయజ్ఞ ప్రజా సృష్వ పురోవచా ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషు వస్తు ఇష్టకామదుక్. ఈ మనుషులకి దేవతలకి కలిపి నేను ఒక నియమాన్ని పెట్టాను. ఓకే. మనుష్యులు యజ్ఞము ద్వారా దేవతల్ని సంతృప్తి పరచాలి. అలా సంతృప్తి పొందినటువంటి దేవతలు మనుషులకు కావలసినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు అని మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాం. అవునా? అవును ప్రభు. ఓకే. సో అక్కడ 3వ అధ్యాయంలో మనకి ఇచ్చినటువంటి, మనకి నిర్దేశించినటువంటి ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ చెప్పారు కృష్ణ. ఏంటి అంటే, మనుష్యుడై పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి అని కృష్ణ ఏం చెప్తాడంటే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార అని చెప్తాడు. యజ్ఞ అర్థాత్, యజ్ఞ అంటే యజ్ఞము అనేటువంటిది భగవంతుడి యొక్క నామం. సో
ఆ అర్థాత్ ఆ యజ్ఞ పురుషుడిని సంతృప్తి పరచడానికి మాత్రమే ఈ యొక్క యజ్ఞముని ఆచరించవలెను. లేనిచో ఇది లోకములో మనల్ని కర్మబద్ధుల్ని చేసేస్తుంది, బద్ధజీవుల్ని చేసేస్తుంది అని కృష్ణుడు చక్కగా మనకి అక్కడ చెప్పాడు 3వ అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడ 17వ అధ్యాయంలో ఆ యజ్ఞమును ఏ విధంగా నిర్వహించాలి, ఓకే, ఆ ఆ యజ్ఞం యొక్క ధ్యేయం ఏమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ 3వ అధ్యాయంలో చెప్పాడు. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. యజ్ఞం యొక్క ఏం చెప్పాడు 3వ అధ్యాయంలో? యజ్ఞంని ఏ విధంగా నిర్వహించాలో చెప్పాడు. యజ్ఞం యొక్క ధ్యేయము, ఆశయం ఏమై ఉండాలి, ఎందు గురించి ఆచరిస్తున్నాము యజ్ఞము, చివరికి ఏం పొందాలి అనేటటువంటి విషయాన్ని, యజ్ఞం యొక్క ధ్యేయాన్ని అక్కడ భగవంతుడు సంకల్పాన్ని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ 17వ అధ్యాయంలో బాహ్యంగా యజ్ఞం ఎలా చేయాలి, అలాగే ఆంతరంగికంగా ఏ భావనతో ఉంటూ యజ్ఞాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని అర్జునుడికి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, మొట్టమొదటిగా సత్వగుణంలో చేసేటటువంటి యజ్ఞం ఎలా ఉంటుంది అంటే, శాస్త్రాల్ని పాటిస్తూ శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధి విధానాల్ని పాటిస్తూ ఎలాంటి కామ్యమైనటువంటి కోరికలని ఆశించకుండా యజ్ఞముని నిర్వహిస్తారనమాట. అంటే ఇక్కడ మనకి ఒక సంశయం రావచ్చు, ఎలాంటి కామ్యమైన కోరికలు కోరొద్దు అంటే ఇంకా ఏ కోరిక కోరొద్దా అండి అనే సంశయం వస్తుంది. మనకి యజ్ఞం మొదలు పెట్టేటప్పుడే సంకల్పంలో చెప్తారు, మన చక్కటి ఆరోగ్యం రావాలి, ధన సమృద్ధి పెరగాలి, వంశాభివృద్ధి కలగాలి, ఉద్యోగం ఏమంటారు చక్కటి సమృద్ధి చెందాలి అని సంకల్పంలోనే చెప్తారనమాట. ఓకే, మరి అవన్నీ కామ్యమైన కోరికలు కావా అంటే, సో ఏదైనా కోరిక, ఏదైనా మన జీవితంలో మనం తీర్చుకోవాలి కోరుకుంటున్నాము అంటే ఆ కోరుకునడంలో తప్పులేదు. కోరుకుని అది మనకి ప్రాప్తించిన తర్వాత దాన్ని ఏ విధంగా దేనికి ఉపయోగిస్తున్నాం అనేటటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అది కామ్యమైనటువంటి కోరికనా లేకపోతే మన నిష్కామ్యమైనటువంటి కోరికనా అనేటటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. ఉదాహరణకి యజ్ఞ సంకల్పంలోనే నేను ఇంతకుముందు అనుకున్నాం కదా, యజ్ఞ సంకల్పంలోనే చెప్తారు, ఓకే, వంశాభివృద్ధి చెందాలని, ధనం సమృద్ధిగా రావాలని, ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ఇంకా భౌతిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా బాగుండాలనేటటువంటి సంకల్పము యజ్ఞం ఆరంభించే ముందే ఆ సంకల్పాన్ని చెప్తారు. ఓకే, ఎందుకు మరి అవన్నీ భౌతికమైనటువంటి విషయాలే కదా అంటే, అవన్నీ మనకి సమృద్ధిగా ఉంటే మనం వాటిని ఉపయోగించుకుంటూ, ఓకే, వాటి ద్వారా పొందేటటువంటి ఫలితాలని చక్కగా మనం ఉపయోగించుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి, చివరిగా మొట్టమొదటి సంకల్పమేమో మనకి భౌతిక విషయాలు తీరాలని ఉంటుంది, చివరిగా ఇది మొత్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ముగుస్తుంది యజ్ఞం మొత్తం. అంటే మనకి ఏది పొందినా కూడా దాన్ని భగవత్ సేవలో ఉపయోగించాలి. అంటే భగవద్భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఆ విషయాన్ని మనము ఉపయోగించుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. అలా కాకుండా యజ్ఞం ఏదో ఒక కామ్యమైనటువంటి కోరిక తీర్చుకోవడానికి కేవలం అందుకు మాత్రమే నిర్వహించామనుకోండి, అది రజోగుణంతో కూడుకున్నటువంటిది, దానివల్ల సత్ఫలితాలు కలగవన్నమాట. శ్రీమద్ రామాయణంలో త్రిశంకు అని ఒక మహారాజు యొక్క చరిత్ర వస్తుందన్నమాట. ఈయన ఇక్ష్వాకు వంశంలో వస్తున్నటువంటి మహారాజు అన్నమాట. ఇక్ష్వాకు వంశం ఎవరిది? రామచంద్రమూర్తి, ఓకే, అవతరించినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఆ వంశంలో
ఈ త్రిశంకు అనేటువంటి ఒక మహారాజు ఉంటాడు. ఆయన ఎన్నో పుణ్యకర్మలు ఆచరిస్తాడు, ఎంతో ధార్మికంగా జీవిస్తాడు. ఇంకా ఆయనకి చివరిగా ఇంకా నేను చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాను, చాలా కాలం ధార్మికంగా బ్రతికాను, చాలా కాలం చాలా దాన ధర్మాలు చేశాను, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుడుతుంది ఆయనకి. స్వర్గానికి వెళ్ళాలని ఆయన ఏం చేస్తాడంటే, నేను స్వర్గానికి ఇదే శరీరంతో, నేను ఏ శరీరంతో ఉన్నానో ఆ శరీరంతో వెళ్ళాలని చెప్పేసి ఆయన సంకల్పించుకుంటాడనమాట, అలా కోరుకుంటాడనమాట. వాళ్ళ గురువు గారు, కుల గురువు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా నేను ఇట్లా ఈ సశరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నన్ను పంపించండి, ఒక గొప్ప యజ్ఞం చేసి అంటాడనమాట. వాళ్ళ గురువు గారు అంటారు, "అరే, అలా కుదరదు, అలా ఎవ్వరు కూడా సశరీరంతో స్వర్గానికి వెళ్ళకూడదు. శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ పుణ్యానుసారం అది నిర్ణయించబడుతుంది, ఆయన స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేటువంటిది. అట్లాంటి పనులు మనం చేయకూడదు" అని చెప్పేసి వశిష్ఠుల వారు ఆయన్ని మందలిస్తారు. నేను చెయ్యను అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ వశిష్ఠుని యొక్క కుమారుల దగ్గరికి వెళ్తారు. మీరైనా నా గురించి యజ్ఞం చేయండి, నన్ను స్వర్గానికి పంపించడానికి ఈ సశరీరంతో యజ్ఞాన్ని జరిపించండి, మీ నాన్నగారు వద్దన్నారు, దయచేసి మీరైనా చేయండి అంటే, వాళ్ళ కొడుకులు వశిష్ఠుని యొక్క కుమారులందరూ కూడా, చి దుష్టబుద్ధి, మా నాన్నగారే నేను వద్దంటే మేము ఎలా చేస్తామని అనుకున్నావు నువ్వు, ఇట్లాంటి పాపిష్టి కోరుకుంటూ మా దగ్గరకు వచ్చి యజ్ఞం చేయమంటావా అని చెప్పేసి ఆయన్ని శపించి పడేస్తారనమాట. నువ్వు చండాలుడు అయిపో అని చెప్పేసి శపించేస్తారు. అప్పుడు ఆయన ఆ నల్లగా మారిపోయి తన దేహ బంధువులే, తన అంతఃపురంలో ఉన్నటువంటి తన దేహ బంధువులు, అలాగే తన సేవకులే ఆయన్ని చూసి భయపడే విధంగా తయారైపోతాడనమాట. తయారైపోయిన తర్వాత ఆయన ఇంకా ఎవరు నన్ను ఉద్ధరిస్తారు, ఎవరు నా కోరికను తీరుస్తారని తిరుగుతూ విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి చెప్పగానే ఆయన వశిష్ఠుల వారు వద్దన్నారు అంటే, ఆయన తర్వాత ఇంకా ఆయన కంటే కూడా గొప్పవారు మీరు కాబట్టి మీరు చేపిస్తే బాగుంటుంది, మిమ్మల్ని నమ్ముకొని నేను వచ్చాను అని చెప్పేసి విశ్వామిత్రులు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన్ని పొగడడం వల్ల ఆయన పొగడ్తలకు పడిపోయి, సరే ఆయన వద్దన్నాడా, నేను చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ విశ్వామిత్రుల వారు ఈ చండాలమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి త్రిశంకుని స్వర్గానికి పంపించడానికి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ నిర్వహించినటువంటి యజ్ఞం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఈయన స్వర్గానికి పంపిస్తాడు విశ్వామిత్ర మహర్షి. ఆ యజ్ఞము ఏం జరుగుతుందంటే, ఆ యజ్ఞం ఎప్పుడైతే ఆ యజ్ఞం నిర్వహిస్తారో, యజ్ఞంలో ఎప్పుడు యజ్ఞం ఆచరించినప్పటికీ కూడా ఆ వివిధ దేవతలని, పంచభూతాల్ని అధిష్ఠించి ఉన్నటువంటి వివిధ దేవతల్ని ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానించి ఆ అవిస్సు వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరు కూడా రారు ఆ యజ్ఞంలో ఆ హవిస్సు స్వీకరించడానికి. ఏ దేవతని మంత్రోచ్చరణ ద్వారా ఏ దేవతని ఆహ్వానించినా కూడా రారు వాళ్ళు. అప్పుడు విశ్వామిత్రుల వారికి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే, నా తపశ్శక్తితోటి నిన్ను స్వర్గానికి పంపిస్తానని చెప్పేసి ఆయన తపస్సు శక్తితోటి ఈ త్రిశంకుని స్వర్గానికి పంపిస్తుంటాడు అనమాట. ఈ త్రిశంకు స్వర్గానికి వెళ్తుంటే ఇంద్రుడు చూస్తాడు, ఎవడరా వీడు ఇక్కడ స్వర్గం వైపు వస్తున్నాడని చెప్పేసి ఒక కాలుతో తన్నేస్తాడు అనమాట. తన్నగానే ఆ త్రిశంకు తలకిందులుగా మళ్ళీ భూలోకంలో పడిపోతుంటే విశ్వామిత్రుల వారు అరుస్తాడు, స్వామి విశ్వామిత్ర మహర్షి, నేను స్వర్గంలో నుండి ఇంద్రుడు తన్నేశాడు, నేను కింద పడిపోతున్నాను, రక్షించండి అంటే, నువ్వు అక్కడే ఆగు, నీ గురించి వేరే స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పేసి మళ్ళీ ఆయన తపశ్శక్తితోటి ఇంకొక స్వర్గం లాంటి ప్రదేశాన్ని సృష్టించడానికి పూనుకుంటే అప్పుడు అందరూ వచ్చి, అయ్యా ఇదేంటి, సృష్టికి సృష్టి చేయడం ఏంటి, తప్పు కదా, ఇది ఇట్లా చేయకూడదు కదా, ఆల్రెడీ ఒక స్వర్గం ఉంది, మళ్ళీ మీరు ఇంకో స్వర్గాన్ని సృష్టించి ఇదేంటి ఇట్లా చేయకూడదు కదా అంటే, అప్పుడు ఆయన అందరి మాట విని, సరే నువ్వు అక్కడే మధ్యలో ఉండు, అక్కడే అనుభవిస్తూ ఉండు అని చెప్పేసి ఆయన ఆ త్రిశంకు అటు స్వర్గానికి కాకుండా ఇటు మళ్ళీ భూలోకంలో వచ్చి ఉత్తమమైనటువంటి విషయాలు అనుభవించకుండా మధ్యలో, స్వర్గానికి భూలోకానికి మధ్యలో ఉండిపోతాడనమాట. ఇప్పుడు ఈ త్రిశంకుకి ఆ గతి ఎందుకు పట్టింది? కోరిక మూలంగా. కోరిక వల్ల చెప్పండి. శాస్త్రాలకి విరుద్ధంగా రాజసికమైనటువంటి కోరిక, కేవలం నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి,
ఓకే. సో ఇప్పుడు ఈ త్రిశంకు వృత్తాంతం ద్వారా మనము ఇతిహాసంలో రామాయణం ఈ రామాయణ ఇతిహాసంలో ఉన్నటువంటి ఈ త్రిశంకు వృత్తాంతం ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ రాజసికమైనటువంటి కోరికలతోటి యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల అది దుష్ఫలితాలను ఇస్తుంది తప్ప సత్ఫలితాలను ఇవ్వదు. సో యజ్ఞం ఎందు గురించి నిర్వహించమన్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ విషయాన్ని సాధించడానికి ఆ ధ్యేయాన్ని పెట్టుకొని మనం యజ్ఞంని ఆచరిస్తే మనం అడగకపోయినా సరే మన భౌతికపరమైనటువంటి విషయాలు కూడా తీరుతాయి. సో ఇప్పుడు ఉదాహరణకి దశరథ మహారాజు ఉన్నాడు. అదే రామాయణ ఇతిహాసంలో దశరథ మహారాజు ఉన్నాడు. పుత్రులు కావాలని యజ్ఞం చేశాడు. పుత్రులు కావాలి అని అనుకోవడము భౌతికపరమైనటువంటి కోరికనా లేకపోతే ఆధ్యాత్మిక పరమైనటువంటి కోరికనా? భౌతికపరమైన కోరిక. అంటే వాళ్ళు భక్తులు, మహాభక్తులు అయితే ఆధ్యాత్మిక పరమైన కోరికే ఆ పుత్రులు. అయితే ఇప్పుడు అది చాలా పుత్రులు కావాలి అని కోరుకోవడం ఏదైతే ఉందో అది భౌతికపరమైనటువంటి కోరికనే. కానీ ఆయన ఏ ఉద్దేశం గురించి పుత్రులు కావాలి అని అనుకున్నాడు అంటే, ఇప్పుడు నేను ఇంతకాలం పరిపాలించాను, నా తర్వాత ఎవరి రాజ్యాన్ని పరిపాలిస్తాడు? రాజ్యపాలన కోసం. నా తర్వాత ఇంకొకరు మళ్ళీ ఈ యొక్క పరిపాలన కొనసాగించాలి కదా. కొనసాగించాలంటే నాకు పుత్రులు కావాలి. సో ఈ దశరథ మహారాజు తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఒక పుత్రుడు అవసరం కాబట్టి, తన తర్వాత తన కర్తవ్యాన్ని ఆ రాజ పరిపాలన నిర్వహించడానికి ఒక పుత్రుడు అవసరం కాబట్టి ఆయన పుత్రుడి మీద కాంక్షతోటి యజ్ఞాన్ని జరిపించాడు. అది భౌతికపరమైనటువంటిదే అయినప్పటికీ కూడా ఒక క్షత్రియుడి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే క్రమములో ఆ కోరిక వచ్చింది కాబట్టి అది భౌతికమైనటువంటి కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కోరికగా అయిపోయిందనమాట. ఓకే. సో ఇలాగే మనము అండ్ తర్వాత ఎప్పుడైతే ఇంకా పుత్రుడు జన్మించాడో ఆ పుత్రుడిని దశరథ మహారాజు ఏం కేవలం భోగభాగ్యాల్లో మాత్రమే పెంచలేదు. ఆ పుత్రుణ్ణి ఒక సాధువుగా కొంతకాలము మహర్షులతో తిప్పాడు, విద్యను చేశాడు వశిష్ఠుడి దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర. ఇలా కొంతకాలం వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంచాడు. చిన్నతనంలోనే గురుకులానికి పంపించాడు. ఎస్, గురుకులానికి పంపించాడు. చక్కటి విద్యని చెప్పాడు. అండ్ ఆ కొడుకు రామచంద్రమూర్తి ఏ విధంగా పెరిగాడు అంటే ఆయన యొక్క గుణగణాలు 16 గొప్ప గుణగణాలతోటి రామచంద్రమూర్తి జీవించారు. సో అంత గుణ సంపన్నుడు రామచంద్రమూర్తి ఎలా అవ్వగలిగాడు అంటే తన భగవంతుడు కాబట్టి ఆయన గుణాలన్నీ అందిపుచ్చుకున్నాడండి పూర్వజన్మ. అంటే ఆయన భగవంతుడు కాబట్టి అలా ఉండగలిగాడు అంటే అది అసలు రామాయణంలో ఎక్కడ కూడా రామచంద్రమూర్తి చివరి వరకు కూడా తన యొక్క అవతారం గురించినటువంటి విశేషాన్ని ఎక్కడా చెప్పడు, ఎక్కడా ఒప్పుకోడు కూడా. ఆయన ఒక మనుష్యుడిలాగే బతికాడు ఆయన. సో మనుష్యుడికి అన్ని గుణాలు, అన్ని సద్గుణాలు రావాలంటే ఏం చెయ్యాలో అవన్నీ చేశాడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించాడు, కొంతకాలం గురువుకి సేవ చేశాడు, విశ్వామిత్ర మహర్షికి, వశిష్ఠ మహర్షికి కూడా సేవ చేశాడు. అలాగే తండ్రి యొక్క కోరిక మేరకి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి కూడా వెళ్ళాడు. పరమ వైరాగిగా జీవించాడు రామచంద్రమూర్తి. సో అంత సద్గుణ సంపన్నుడై రామచంద్రమూర్తి వరదిల్లాడు. సో ఎలా అంటే ఒకటి దశరథ మహారాజు ఆ పుత్రుడు కావాలని కోరుకోవడం భౌతికపరమైనటువంటిదైనప్పటికీ కూడా రాజ్య సంరక్షణ కొరకు ఒకడు నా తర్వాత మా వంశంలో ఉద్భవించాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఆయన ఆ భౌతిక విషయానికి ఈ సత్సంకల్పం తోడై ఆ విధంగా ఆ యొక్క సత్సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి భౌతికపరమైనది కూడా
అయినప్పటికీ కూడా ఆయన్ని ఉద్ధరించింది. అలాగే మన జీవితంలో కూడా మనము యజ్ఞము చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఎన్ని భౌతికపరమైనటువంటి కోరికలు కోరుకున్నప్పటికీ కూడా వాటిని ఎందుకు ఉపయోగించుకుంటున్నాము, ఏ ఏ విషయాన్ని సాధించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము అనేటటువంటి విషయంలో మనం స్పష్టంగా లేమనుకోండి, మళ్ళీ అవన్నీ కూడా భౌతిక బంధనాలే అవుతాయి తప్ప ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మనకి ఉపయోగపడవు. త్రిశంకులాగా అయిపోతుంది అనమాట. సో అలా అలా త్రిశంకులాగా అవ్వకుండా, ఓకే, దశరథ మహారాజు లాగా మనం చేసేటటువంటి యజ్ఞాచరణం ఉండాలి అనమాట. అండ్ యజ్ఞంలో ఏ విధంగా, అసలు యజ్ఞాన్ని ఏ విధంగా నిర్వహించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు ఈ 17వ అధ్యాయంలో. ఓకే, అభిసంధాయితు ఫలం దంభార్థమపి చైవేత్ ఇజ్జతే భరత అది రాజశేఖరం. తర్వాత విద్ధిహీనమస్రాశ్చన్నం. సో యజ్ఞం నిర్వహించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్పారనమాట. ఒకటి ఏంటి అంటే, ఎవరైతే మనము యజ్ఞము నిర్వహిస్తున్నాం కాబట్టి మనకి 3వ అధ్యాయంలో చెప్పాడు భగవంతుడు. ఏం చెప్పాడు? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారాన్ని మనం తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ కూడా చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా? సాత్విక ఆహారం. అయితే యజ్ఞ అవశేషాలని భుజించమని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. అంటే మనకి ఏది స్వీకరిస్తున్నప్పటికీ కూడా అది భగవంతుడికి అర్పించి స్వీకరించమని చెప్పాడనమాట. లేకపోతే స్థేన ఏవస అంటే దొంగతనం చేసిన దాంతో సమానం అని చెప్పాడనమాట భగవంతుడు. ఓకే, అంటే మనం స్వీకరించేటటువంటి ఆహారం ఏదైతే ఉందో యజ్ఞ అవశేషం అయి ఉండాలి. అంటే యజ్ఞ అవశేషం అంటే ప్రతిరోజు ఇంట్లో యజ్ఞం చేసుకొని తినాలా అంటే భగవంతుడికి అర్పించి తినాలి. అయితే యజ్ఞం నిర్వహించేటప్పుడు యజ్ఞంలో మనం ఎన్నో హవిస్సులు వేస్తాము, పాయసం వేస్తాము, ఇవన్నీ వేస్తాం అనమాట. అలాగే ఎంతో మందికి కూడా ఆ యజ్ఞ అవశేషాలు ఏవైతే ఉన్నాయో, హవిష్యాన్నం ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి ప్రసాదంగా మనం వితరణ చేయాలి అన్నమాట. అందుకే మన సనాతన ధర్మంలో ఎక్కడ యజ్ఞం జరిగినా కూడా అక్కడ అన్నదానం ఎందుకు చేస్తారంటే శాస్త్రాల్లో చెప్పారు. శాస్త్రాల్లో మనకి చెప్పారు యజ్ఞం నిర్వహిస్తే ఖచ్చితంగా అన్నదానం అనేటటువంటి ప్రసాద వితరణ అనేటువంటిది జరిపించాలి అని చెప్పేసి. అలాగే ఎవరైతే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళకి సరి అయినటువంటి సంభావనలు సమర్పించాలి. ఎందుకంటే ఎవరు ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో, ఆ యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన సంతృప్తి చెందితే దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. అలా కాకుండా సో ఆ బ్రహ్మని సంతృప్తి పరచకుండా మన ఇష్టానుసారం చేసామనుకోండి, అది పెద్ద ఫలితాన్ని ఇవ్వదు. మహాభారతంలో చెప్తారు, యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత బ్రాహ్మణులకి 3000 కోట్ల బంగారు నాణేలు సంభావనగా సమర్పించాడంట. మనకి ఒక్క బంగారు నాణ్యం సమర్పించేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేదు కలియుగంలో. ఒక బంగారు నాణ్యం అంటే దాదాపు 10-12 గ్రాములు ఉంటుంది. సో శాస్త్రాల్లో అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట మన ఋత్వికులకు ఇచ్చేటటువంటి సంభావన గురించి. అంత గొప్పగా యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించాడు. మనం కూడా ఎప్పుడు యజ్ఞం నిర్వహించినా కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. ప్రసాద వితరణ, అలాగే మన ఋత్వికులకు ఎవరైతే యజ్ఞాన్ని జరిపించారో వాళ్ళకి సంభావనలు, అలాగే పూర్తి నమ్మకంతో, ఓకే, సో భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో, శాస్త్రాల మీద పూర్తి నమ్మకంతో ఆ యజ్ఞాన్ని నిర్వహించాలి. లేకపోతే అది తామసికమైనటువంటి యజ్ఞం అయిపోతుంది అనమాట. అది ఎలాంటి
ఫలితాలను ఇవ్వదు. మనకి ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ప్రస్తుతము మనము కలియుగంలో చేస్తున్నటువంటి చాలా వరకు యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో మీరు చూడండి. ఆ నేను ఒక బ్రాహ్మణుడి ఒకసారి ఒక దేవాలయం మేము మా ఇంటి దగ్గర ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళానన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని చూసుకునేటటువంటి బ్రాహ్మణుడు ఆయనకి తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇబ్బందితోటి బాధపడుతున్నాడు. ఊపిరితిత్తులు పాడైపోయాయి ఆయనవి చాలా. అదేంటండి ఎందుకు పాడాయి, ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది అంటే ఆయన ఏం చెప్పాడంటే కార్తీక మాసంలో ఇప్పుడు చాలా కార్తీక మాసం కదండి, పోయిన నెల మొత్తం కార్తీక మాసం కదా, చాలా హోమాలు అవన్నీ చేశాను. చేసిన తర్వాత ఇట్లాగా హోమధూమం వల్ల నా యొక్క ఊపిరితిత్తులు పాడైపోయాయి అని చెప్పారు, బాగా డాక్టర్ గారు అని చెప్పారనమాట. అంటే హోమధూమం అనేటువంటిది ఈ వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, కానీ కాలుష్యాన్ని పెంచింది. ఎందుకు అంటే ఆ హోమములో వాడినటువంటి వస్తువులు, నెయ్యి కావచ్చు, ఇంకే సామాగ్రి కావచ్చు, అవన్నీ కూడా కల్తీవి వాడటం వల్ల. స్వచ్ఛమైనటువంటి ఆవునేతితోటి చక్కటి యజ్ఞ సామాగ్రితోటి యజ్ఞాన్ని నిర్వహించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యజ్ఞంలో నుండి ఆక్సిజన్ ఉద్భవిస్తుంది, ఆ వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది ఆ యజ్ఞం. మనకి జరిగింది కూడా భారతదేశంలో 1980లో భోపాల్ ట్రాజడీ అని ఒకటి ఒక చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఎంతమందికి తెలుసు? భోపాల్ లో ఒక గ్యాస్ కంపెనీ నుండి, ఒక ప్లాస్టిక్ కంపెనీ నుండి విషవాయువులు బయటపడటము, దాని వల్ల చాలా మంది చనిపోయారు. తెలుసా ఈ విషయం ఎవరికైనా? అది ఒక కుటుంబం మాత్రం ఎఫెక్ట్ కాలేదు, వాళ్ళకి ప్రతిరోజు దాని గురించి వాళ్ళు ఎఫెక్ట్. సో యజ్ఞము అది ఒక కంపెనీలో నుండి విషవాయువు రిలీజ్ అవ్వడం మొదలైంది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 100 మంది చనిపోయారు. ఒక్క కుటుంబం తప్ప 100 మంది చనిపోయారు. ఎందుకు ఆ కుటుంబం చనిపోలేదు అని ఆరాధిస్తే ఏం జరిగిందంటే వాళ్ళు ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రికులు, ప్రతిరోజు యజ్ఞం నిర్వహించేటటువంటి వారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఎలాగో మన చావు ఆసన్నమైంది కదా, ఇంకా చివరిసారిగా యజ్ఞం చేసుకొని చచ్చిపోదామని వాళ్ళు అనుకున్నారనమాట. ఆ యజ్ఞం చేయడం వల్ల, ఆ యజ్ఞంలో నుండి ఉద్భవించినటువంటి ఆ హోమధూమం వల్ల ఆ విషవాయు మొత్తం కూడా నిర్మూలింపబడింది. అదంతా కూడా న్యూట్రలైజ్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చినటువంటి విషవాయువు మొత్తం కూడా ఆక్సిజన్ గా మారిపోయింది ఈ యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ధూమం వల్ల. సో యజ్ఞం అనేటువంటిది వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది అని సైంటిఫికల్ గా ప్రూవ్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రము అది యజ్ఞం అనేటువంటిది ఒక కాలుష్య ప్రక్రియ లాగా అయిపోయింది. ఎందుకంటే దాంట్లో వాడేటటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి వాడకపోవటం వల్ల. సరైనటువంటి దేవాలంటే అంత స్తోమత కూడా కొందరికి ఉండదు. ఎంతో కాస్ట్లీ ఉంటే ఆవునేతి, స్వచ్ఛమైనటువంటి ఆవునేతి 1 లీటర్ 2500. సో అంత తెచ్చి చేయడం చాలా చాలా కష్టం. ఏదో చేస్తున్నాం అంతే. కానీ మనకి శాస్త్రాల్లో ఒక గొప్ప విషయం చెప్పారనమాట. ఇప్పుడు మనకి అంత స్వచ్ఛమైనటువంటి సామగ్రితో యజ్ఞం చేసేటటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక తంతులాగా చేసినప్పటికీ కూడా ఆ ప్రక్రియకి ఇంకొక విషయం తోడైతే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ఎవరు చెప్తారంటే శుక్రాచార్యుల వారు చెప్తారు. ఏమని చెప్తారంటే మంత్రతా తంత్రతాశ్చిద్రం దేశ కాలార్హ వస్తుతాః సర్వం కరోతి నిశ్చిద్రం అనుసంకీర్తనం తవా అని చెప్తాడనమాట. శుక్రాచార్యుల వారు వామన దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విషయం చెప్తారు. ఏమని అంటే
చదివేటటువంటి కొన్నిసార్లు మనం ఏదైనా క్రతువు నిర్వహిస్తున్నాం అనుకోండి, ఆ క్రతువు నిర్వహించేటప్పుడు మంత్రోచ్చరణ చేస్తాం. ఆ మంత్రోచ్చరణ చేసేటప్పుడు ఆ మంత్రాలు సుస్వరంతో స్పష్టంగా పలకగలిగితేనే అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలా చేసేటటువంటి మంత్రోచ్చరణ సరిగ్గా లేకపోతే అది ఫలితాన్ని ఇవ్వదు, వ్యర్థమైపోతుంది. అది వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో శుక్రాచార్యులు వారు ఏమంటారంటే, ఉచ్చరించేటటువంటి మంత్రంలో దోషాలు ఉండవచ్చు. తంత్రము అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము భగవంతుణ్ణి ఆరాధించడానికి అష్టకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా పఠిస్తూ ఉంటాం. ఇది మంత్రం కిందికి వస్తుంది. అలాగే భగవంతుని ఆరాధించడానికి దీపారాధన చేయడము, అగరత్తులు ముట్టించడము, ఆరతి ఇవ్వడము, ఈ యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ తంత్రం కిందికి వస్తాయి అన్నమాట. సో ఈ చేసేటటువంటి తంత్రంలో కూడా ఏదైనా దోషాలు ఉండొచ్చు. ఓకే, అలాగే మనం ఎక్కడ చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎవరు చేస్తున్నారు అనేటటువంటి విషయంలో కూడా, ఏ ప్రదేశంలో చేస్తున్నాము, ఏం వాడి చేస్తున్నాము, ఏదైనా క్రతువు, వాటిల్లో కూడా దోషాలు ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ సర్వం కరోతి నిశ్చిత్రం అణు సంకీర్తనం తవ, ఓ శ్రీహరి, ఓ భగవంతుడా, కృష్ణ, నారాయణ, వామన, ఒకవేళ గనక మీ యొక్క నామ సంకీర్తన అక్కడ జరిగిందనుకోండి, ఒక క్రతువు నిర్వహిస్తున్నప్పుడు ఆ క్రతువు నిర్వహించడానికి వాడేటటువంటి వస్తువుల్లో దోషం ఉండొచ్చు, మంత్రోచ్చరణలో దోషం ఉండొచ్చు, చేసే తంత్రంలో దోషం ఉండొచ్చు. కానీ మీ యొక్క నామ సంకీర్తనం గనక అక్కడ జరిగిందనుకో, ఆ దోషాలన్నీ తొలగిపోయి చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్తారన్న శుక్రాచార్యుల వారు. ఓకే, సో మనకి శాస్త్రాల్లో చెప్పిన విధంగా యజ్ఞాన్ని ఆచరించేటటువంటి ఈ కర్మలను ఆచరించేటటువంటి సౌలభ్యం మనకి ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా, అద్భుతంగా ఈ కలియుగానికి మనకి నామ సంకీర్తన అయినటువంటి యజ్ఞాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఈ కర్మలు మనము కొద్దిగా అటు ఇటు చేసినా కూడా, ఈ యుగ ధర్మాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మనము ఈ యుగానికి ఇచ్చినటువంటి గొప్ప యజ్ఞం ఏదైతే ఉందో, యజ్ఞానాం జపయజ్ఞోస్ని, దాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనము ఏదో తంతులాగా చేసినా కూడా, ఈ యుగంలో చేయాల్సినటువంటి గొప్ప యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞాన్ని గట్టిగా పట్టుకుంటే అవన్నీ కూడా ఏం దుష్ఫలితాలని ఇవ్వవు, సత్ఫలితాలనే ఇస్తాయి. సో ఈ కలియుగంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి చెప్పినటువంటి, చేయమని చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి యజ్ఞము జపయజ్ఞం. సో అది పక్కన పెట్టి మనము ఏ యజ్ఞం నిర్వహించినప్పటికీ కూడా అది సత్ఫలితాలను ఇవ్వదు. ఆ జపయజ్ఞాన్ని చేస్తూ మిగతావి చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక భౌతిక జీవితాల్లో మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎవరికన్నా పలానా పని చేయమని చెప్పారనుకోండి, మీ అబ్బాయికో లేకపోతే ఆఫీస్లో మీ కింద ఉద్యోగకో ఎవరికో, మీరు చెప్పిన పని పక్కన పెట్టి ఇంకేదో చేశాడనుకోండి, అది మంచిదే కావచ్చు, మీరు ప్రశంసిస్తారా వాళ్ళని? మీ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, చదువుకోరా అని చెప్పారనుకోండి, చదువుకోవడం మానేసేసి ఇంకేదో చేస్తున్నాడు అనుకోండి. ఉదాహరణకి మీరు నీ ఇంజనీరింగ్ పూర్తి చేయమని చెప్పారనుకోండి, మీ అబ్బాయికో ఎవరికో ఒకరికి, వాడు ఇంజనీరింగ్ పక్కన పెట్టేసేసి ఇంకేదో శరీరానికి సంబంధించినటువంటి బాడీ బిల్డింగ్ దాంట్లో దీంట్లో చేస్తున్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ చెప్పింది చేయి, తర్వాత అవన్నీ, అది ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. ఓకే, అది ఆరోగ్యానికి మంచిదే కావచ్చు, కానీ నీ తర్వాత జీవితంలో నీకు 4 డబ్బులు సంపాదించి పెట్టేది నీ ఇంజనీరింగ్ విద్య. నీ ఏదైతే చదువు ఉందో అది ఇప్పుడు నువ్వు సరిగ్గా చదువుకుంటే తర్వాత నీకు 4 రూపాయలు సంపాదించి పెట్టేది అది.
ఫస్ట్ అది చేయి, తర్వాత అది చేయి, లేదంటే దీంతో పాటు అది చేయి, అంతే తప్ప ఇది వదిలిపెట్టి అది చేస్తే ఏం లాభం నీకు? ఇప్పుడంటే నేను నిన్ను పోషిస్తున్నాను, నా డబ్బులతో నువ్వు తిని శరీరాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. రేపు పొద్దున ఎవరు? రేపు నా తర్వాత నీకు ఎవరు డబ్బులు సంపాదించి పెడతారు? కాబట్టి నువ్వు చెప్పిన నువ్వు చదవాల్సినటువంటి నీ అకాడమిక్స్ ఫస్ట్ క్లియర్ చేయి, ఆ తర్వాత అది, లేదంటే దీంతో పాటు అది సైమల్టేనియస్ గా బ్యాలెన్స్డ్ చేసుకుంటూ వెళ్ళు అని అయినా చెప్తాం. ఓకే, అదే విధంగా మనకి ఈ కలియుగంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన యజ్ఞము జపయజ్ఞం. ఓకే, మన 10వ అధ్యాయంలో చదువుకున్నామా లేదా? హరే కృష్ణ. సో 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పేసి. 10వ యజ్ఞాన అందులో చక్కగా చెప్పారు కాబట్టి, ఈ జపయజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి ఆ యజ్ఞానికి మనం ప్రాముఖ్యత ఇస్తే, ఓకే, మనము చేయవలసినటువంటి ఈ భౌతిక యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో చేయకూడదని కాదు ఇక్కడ. ఓకే, చెయ్యవలసిందే, కొన్ని మనము ఖచ్చితంగా చేయవలసిందే. కానీ వాటితో పాటు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని జోడించి చెయ్యాలి. సో అది అది లేకుండా ఆ అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని జోడించకుండా చేస్తే అది కేవలం భౌతిక కోరికలను తీరుస్తుంది, అంతే తప్ప ఆ భౌతిక కోరికలు తీర్చుకొని మళ్ళీ మనం కర్మబంధనాల్లో పడిపోతాం. అందుకే కృష్ణుడు 3వ అధ్యాయంలో ఏం చెప్పారు అంటే, మనుష్యులకి ఖచ్చితంగా మనుష్యుడు యజ్ఞాలను ఆచరించాలి. ఒకటి, ఈ యొక్క యజ్ఞం ఏదైతే ఉందో, ఈ బాహ్యంగా చేసేటటువంటి హవిస్సేసి నెయ్యేసి చేసేటటువంటి యజ్ఞము, హోమము, ఆ యజ్ఞం చెయ్యాలి. అండ్ తాను సత్కర్మణలు ఆచరిస్తూ, త్యాగపూరితంగా కర్మలను ఆచరిస్తూ చేసేటటువంటి విధానం వల్ల కూడా యజ్ఞం ఉత్పన్నం అవుతుంది అని యజ్ఞ చక్రాన్ని ఇచ్చాడు మనుషులకి భగవంతుడు. మనం యజ్ఞాన్ని చేసి దేవతల్ని తృప్తిపరచాలి, వాళ్ళు మనకి కావలసినవి ఇస్తారు, మళ్ళీ వాటిని మనం తిరిగి దేవతలకు అర్పించి మనము స్వీకరించాలి. ఇలాగా ఒకరినొకరును ఉద్ధరింపజేసుకోవడానికి యజ్ఞ చక్రం అనేటువంటిది జరుగుతూనే ఉండాలి. కానీ అది అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందుకే భగవంతుడు ఏం చెప్పాడంటే అదే 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యజ్ఞానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక పద్ధతి చెప్పాడు భగవంతుడు. ఏంటి చెప్పండి? 3వ అధ్యాయంలో చెప్పాడు. సత్కర్మ చేయాలి. ఓకే, ఇంకా ప్రణాం. కర్మల్ని చేయి కానీ ఫలితాన్ని ఆశించకు, నాపై ఆధారం నాకే వద్దు. ఓకే ఓకే సో ప్రతినిత్యం కూడా భగవంతుడు నిర్దేశించినటువంటి కర్మల్ని ఆచరించేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అప్పుడు నామస్మరణ. ఓకే, వెరీ గుడ్. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనము బ్రహ్మ మాధవ గౌడీయ సాంప్రదాయంలో, ఇస్కాన్ పరంపరలో మనం ఎక్కువ కర్మాచరణానికి ప్రాముఖ్యత ఇవ్వం మనం. ఓకే, మనము జ్ఞానానికి, భక్తికి, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తాం. కృష్ణుడు 3వ అధ్యాయంలో చెప్పాడనమాట. ఓకే, యస్త్వాత్మ రతిర్ ఏవ స్యాద్ ఆత్మతృప్తాశ మానవ తస్య కార్యం న విద్యతే అని చెప్పాడనమాట. ప్రతి మనుష్యుడు కూడా యజ్ఞముని ఆచరించవలసిందే. ఒకటి, బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞము, హోమగుండం పేర్చి హవిస్ చేసి చేసేటటువంటి యజ్ఞము. 2, ప్రతి మనుష్యుడికి పంచమహాయజ్ఞాలు అని చెప్పేసి కొన్ని ఇచ్చారనమాట. ఆ పంచమహాయజ్ఞాల్లో మనం నిర్వహించేటటువంటి కర్మలు, మన బాధ్యతలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అది నిర్వహించాలి. ఒకవేళ ఈ కర్మలు గనక ఇవి నిర్వహించలేకపోతే వాడు పాపాత్ముడి కింద పరిగణించబడతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.
చెబుతూనే ఇంకొక ప్రత్యామ్నాయ విషయాన్ని చెప్పాడు భగవంతుడు. ఒకవేళ గనుక స్త్రీ గాని పురుషుడు గాని యస్త్వాత్మరతిరియేవ స్యాద్, ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించడానికి ఆత్మ జ్ఞానంతో తృప్తి చెందుతున్నటువంటి మనుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క కర్మాచరణ చేయకపోయినా కూడా పర్వాలేదు. అంటే చెయ్యకూడదని కాదు, ఒకవేళ చేయలేకపోయినప్పటికీ కూడా అతి ముఖ్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి అన్వేషణలో జ్ఞానం భక్తి అన్వేషణలో ఉన్నారనుకోండి, ఈ కర్మలు ఆచరించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆచరించినట్టే కాంపన్సేట్ అయిపోతాయి అని 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడనమాట. ఇది మనము చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనకి వేరే సాంప్రదాయాల్లో చూసుకోండి, మీరు స్మార్త సాంప్రదాయం కావచ్చు, ఇంకా వేరే శాక్తేయ సాంప్రదాయాల్లో చూసుకోండి, కర్మాచరణకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఓకే, సో పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తుంటారు, పెద్ద పెద్ద సామూహిక ఇంకేవేవో చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అవి తప్పు కాదు, అవి ఉత్తమమైనటువంటివే. కానీ అన్ని వేళలా అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి మనుష్యుడు ప్రతి నిత్యం కూడా అతి ఉత్తమమైనటువంటి విషయాన్ని పాటించే విధంగా మనకి శ్రీమద్ భగవద్గీతలో కృష్ణుడు చక్కటి ఉపాయాలు ఇచ్చాడు. జపయజ్ఞం అనేటువంటిది ప్రతినిత్యం కూడా మనం చేయవచ్చు. అండ్ ఈ జపయజ్ఞం ఈ జపయజ్ఞం ఎప్పుడైతే చేస్తున్నామో మనము, ఈ యజ్ఞం చేస్తున్నంతసేపు మనము మనుష్యుడికి ఇచ్చినటువంటి మిగతా యజ్ఞాలను నిర్వహించకపోయినప్పటికీ కూడా వాటి యొక్క నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ ఏ యజ్ఞమైనా భగవంతుణ్ణి తృప్తిపరచడానికి, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, భగవంతుని తృప్తిపరచడానికే చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ జపయజ్ఞం కూడా మనము భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, భగవద్భక్తిలో భగవంతుని మీద ప్రేమని పెంపొందించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ యజ్ఞం చేయడం వల్ల మనుష్యుడు ఉత్తమ స్థితికి వెళ్తున్నాడు. సో మనకి 17వ అధ్యాయంలో సత్వ రజస్తమో గుణాల్లో యజ్ఞములు ఎలా ఆచరిస్తారో అనేటటువంటి విషయాల్ని చెప్పారు. ఓకే, సాత్విక గుణంలో చక్కగా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా యజ్ఞాన్ని ఆచరిస్తారు. రాజసిక గుణంలో ఏదో ఒక కోరిక, తీవ్రమైనటువంటి కోరికని విషయాన్ని పొందడానికి యజ్ఞాన్ని ఆచరిస్తారు. తామసిక గుణంలో అసలు ఇంకా దారుణం, అసలు యజ్ఞం ఏ విధంగా శాస్త్రాల్లో ఏ విధంగా చేయమని చెప్పారో ఆ విధంగా కాకుండా విరుద్ధంగా చేస్తారు అని మనకి యజ్ఞము 3 గుణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేస్తారు, లేకపోతే యజ్ఞము ఏ విధంగా చేస్తే అది ఏ గుణంలో చేసిన కిందికి వస్తుంది, ఏ గుణంలో ఏ కోవ కిందికి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఓకే, సో అండ్ ప్రతినిత్యం కూడా మనకి ఇంత ప్రస్తుతం భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, కానీ అదే విధంగా మనము ఆ చెప్పినట్టు చేసేటటువంటి ఆనుకూల్యత ప్రస్తుతం లేదు. సో దానికి ప్రత్యామ్నాయమైనటువంటి విషయం ఏదైతే ఉందో జపయజ్ఞము, దాన్ని మనము చక్కగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే మనకి ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది ఒకవేళ చేయలేకపోయినప్పటికీ కూడా మనం పర్ఫెక్ట్గా యజ్ఞంని ఆచరించిన వాళ్ళమే అవుతాం. సో దీన్ని మనం ఎలా చెప్పగలమంటే 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట. ఏమని అంటాడంటే, శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ స్వానుష్ఠా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీకు నిర్దేశించినటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరణ చేయు. నీకు నిర్దేశించినటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించే క్రమంలో
కొద్దిగా తొట్టుపాటు పడ్డా కూడా కొద్దిగా చేయలే అంత పరిపూర్ణంగా చేయలేకపోయినా కూడా పర్వాలేదు. కానీ వేరే క్షమించాలి, వేరే ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వహించినప్పటికీ కూడా అది సత్ఫలితాలను ఇవ్వదు అని చెప్పేసి చెప్పాడనమాట భగవంతుడు. దీన్ని మనము ప్రస్తుత కాలానికి అనుసంధానం చేసుకుంటే గనక ప్రస్తుత కలియుగానికి భగవంతుడు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మము భగవంతుడి యొక్క నామస్మరణ. ఓకే, కలియుగంలో కేవలము మనుషులకి భగవంతుడు నామస్మరణ ద్వారా మాత్రమే ఉద్ధరింపబడతారని చెప్పేసి నామస్మరణ అనేటటువంటి ముఖ్యమైనటువంటి ధర్మాన్ని ఇచ్చాడు. సో దీన్ని పక్కకు పెట్టి ఇంకా వేరే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాహ్యమైనటువంటి యజ్ఞములు వ్రతములు కావచ్చు, తప్పు కాదు. మన ఉద్దేశం ఖండించాలి, తప్పని చెప్పాలని కాదు. మన ఉద్దేశము ఈ భగవన్నామ స్మరణతో పాటు అవి నిర్వహణ జరుగుతూ ఉంటే సత్ఫలితాలను ఇస్తాయి. ఈ నామస్మరణ పక్కకు పెట్టి అవి మాత్రమే చేస్తే అంత సత్ఫలితాలను ఇవ్వవు అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో యజ్ఞము 3 రకాలుగా సత్వ రజస్తమో గుణాల్లో ఏ విధంగా చేస్తారు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మళ్ళీ రేపు యజ్ఞము తర్వాత తపస్సు. ఓకే, 3 రకాలుగా తపస్సు చాలా అద్భుతమైనటువంటి విషయము. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా బేసిక్ విషయాలు అనమాట. మనం అందరము పాటించదగినటువంటి విషయాలు అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా ఒక బేస్మెంట్ లాంటివి, ఫౌండేషన్ లాంటివి. ఈ ఫౌండేషన్ గట్టిగా ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే చక్కటి నిర్మాణాన్ని మనం చేయవచ్చు. సో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఫౌండేషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అది చక్కగా ఉందనుకోండి, మనం చక్కటి ఆధ్యాత్మిక జ్ఞాన నిర్మాణం జరుగుతుంది మన యొక్క బుద్ధిలో. హరే కృష్ణ. సో ఈ అధ్యాయానికి సంబంధించి ఇప్పటివరకు చర్చించుకున్నటువంటి విషయాలకు సంబంధించి ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. సో మనకి శ్రీమద్ జగన్నాథ రథయాత్రకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. 16వ తారీఖు, జూలై 16వ తారీఖు అబిడ్స్ లో జరుగుతుంది జగన్నాథ రథయాత్ర. అలాగే 19వ తారీఖు ఇస్కాన్ నందనవనం పుగుడాలో జరుగుతుంది. ఈ 2 రోజులు కూడా దయచేసి అందరూ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 16 రోజు అది వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు రాలేకపోయినా 19వ తారీఖు ఆదివారం చేస్తున్నాము. సో దయచేసి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి జగన్నాథుని రథం మీద చూస్తే ఇంకా మళ్ళా పునర్జన్మ ఉండదని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి ఉత్సవం ఇది. భగవంతుడే మనందరినీ ఆశీర్వదించడానికి ఆయనే స్వయంగా ఎప్పుడూ తన మందిరంలో ఉంటూ సేవలు అందుకునేటటువంటి భగవంతుడు మనందరినీ అనుగ్రహించడానికి బయటకు వచ్చినప్పుడు మనము ఆయన్ని సాదరంగా ఆహ్వానించకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఎప్పుడు మందిరాన్ని వదిలి రానటువంటి మూర్తి బయటకు వస్తున్నారు అంటే మనము ఆయన్ని దర్శించుకొని ఆయనని చక్కటి మన నాట్యం గానం తోటి ఆయన్ని సంతోషపరిస్తే మనని ఆయన అనుగ్రహిస్తాడు. ఓకే, సో దయచేసి ఈ జగన్నాథ రథయాత్రలో అందరూ పాల్గొనండి. మీరు ఒకవేళ వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా ఆ రోజుకి మాత్రం వచ్చి ఈ ఉత్సవంలో పాలు పంచుకొని మళ్ళీ మీరు అంటే ఎక్కడ నుండి వస్తున్నారో అక్కడికి వెళ్ళొచ్చు. సో అండ్ మనకి ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో కూడా వీలైతే దయచేసి పాలు పంచుకోండి. ఎందుకంటే మనము ఎంత చెప్పినా కూడా, ఎంత శ్రవణం చేసినా కూడా మనకి భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. మనం పరిపూర్ణమైనటువంటి భక్తి చేయడం అనేటువంటిది మన వల్ల సాధ్యం కాదు.
ఓకే. ఏదో ప్రయత్నం చేస్తుంటాం భయంతోటో లేదంటే ఇంకొక భావనతోటో ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటాం. కానీ భగవంతుడు మనకి భక్తి రావడానికి ఒక సులభమైనటువంటి ప్రక్రియ ఇచ్చాడనమాట. అదే సేవ. కృష్ణుడు అర్జునుడికి 12వ అధ్యాయాన్ని నేనేదో మీరు సేవకు రావాలని చెప్పాలని నా ఉద్దేశం కాదు. భగవంతుడే సాక్షాత్ కృష్ణుడే చెప్పాడు భక్తి యోగంలో, అభ్యాసేపి అసమర్థోసి మత్కర్తుం పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్స్యసి అని చెప్పేసి భక్తి యోగాన్ని అర్జునుడికి కృష్ణుడు బోధిస్తూ, నాయన అర్జున, ఒకవేళ నీకు ఈ భక్తి యోగం అనేటటువంటి అతి ఉత్తమమైనటువంటి యోగం నీకు అభ్యాసన చేయడం రావట్లేదనుకో, నేర్చుకోవడం రావట్లేదనుకో, నీకు రాకపోతే ఏం పర్లేదు నాయన, నువ్వు నా గురించి కర్మను ఆచరించు, నా గురించి నువ్వు నీ యొక్క అర్థాన్ని ఎంతో కొంత వెచ్చించు అని అర్జునుడికి చెప్తాడనమాట. అంటే భగవంతునికి సేవ చేయడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము మనసులో ఉన్నటువంటి అనర్థాలను తొలగించుకొని భగవద్భక్తిని పెంపొందించుకోవచ్చు అనమాట. సో ఇంత గొప్ప అవకాశం మనకి సంవత్సరంలో 2 సార్లు మాత్రమే వస్తుంది. ఒకటి రథయాత్రకి, ఇంకొకటి జన్మాష్టమికి. సో ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటే మనము లీవ్ పెట్టి సెలవు పెట్టి ఇంట్లో వాళ్ళందరం కలిసి వెళ్తుంటాము. సో ఇది కూడా అలాగే అని చెప్పి, ఎందుకంటే మన చేతుల మీదుగా మన దేవాలయంలో జరిపించుకోవచ్చు. మీరందరూ మనకి గౌరంగవానికి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ చేతుల మీదుగా ఈ ఉత్సవాన్ని జరిపేటటువంటి అవకాశం మీ అందరికీ ఉంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎక్కడెక్కడున్నా, ఇంతవరకు ఎప్పుడు దేవాలయానికి రాకపోయినా కూడా దయచేసి వచ్చి కృతార్థులు అవ్వండి, భగవంతుని యొక్క కృపకి పాత్రలు అవ్వండి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ హరే కృష్ణ చదవడానికి చేశాను. ఓకే ఓకే. మీరు అంటే గుర్తొచ్చింది, బాబు కూడా సిఏ చదువుతాను అన్నాడు. సిఏ చదువుదు సిఏ, నీకు ఇష్టమైంది చేద్దు, కానీ ఆ సిఏ చదివే వాళ్ళని మరి కొంతమంది నువ్వు బాగొచ్చు ఎలా ఉంది ఏంటి అని చదివేస్తాను అని కాదు. తర్వాత అప్పుడు నేను చెప్పే ఇంజనీర్ నువ్వు చేద్దు, నేను ఇంజనీర్ చేయమని సిఏ చదువుతాను అలా కనుక్కుంటే లాస్ట్ లో సిఏ చేసిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఇంజనీర్ చేస్తూ ఫ్యామిలీస్ తో సెటిల్ అయ్యింది. వాళ్ళకి అవగాహన మనం కల్పించినట్టుగా వద్దు చెయ్యొద్దు, అదొద్దు, ఇంజనీరే చెయ్యు అని అనుకోండి. చెయ్యు, నేను ఇచ్చింది చెయ్యి, కానీ అది కనుక్కో ఎలా ఉంది ఏంటి ప్రాసెస్. ముందు మనం పేరెంట్స్ గా అలా మనం సలహా ఇవ్వాలి. మీరు చెప్పేసరికి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పింది స్టోరీ చాలా బాగుంది. మా మీద అంటే మాకు ఎలా అర్థం అవుతుంది అలా చెప్తున్నారు. చక్కగా వినడానికి మాకు చాలా దీనిగా ఉంది, ఆనందంగా ఉంది ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మళ్ళీ రేపు ఉదయం 6:15కి ఒక మాల హరినామ జపంతో కలుసుకుందాం. హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. మళ్ళీ రేపు ఉదయం 6:15కి ఒక మాల హరినామ జపంతో కలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ.